సిక్కు మతం ప్రధానంగా దేన్ని బోధిస్తా ఉంది? ఈ మత సూత్రాలను దేనికి అనుగుణంగా ప్రబోధించారు అని అంటే ఇక్కడ గురునానక్ గారు గాని అతనికి సంబంధించిన శిష్యులు గాని అని అంటే సహనము, ఐక్యత అనేటువంటి మత సూత్రాలను బోధించడం జరిగింది. సహనము, ఐక్యత అనేటువంటి మత సూత్రాలను ఏ మతం బోధించింది అని అంటే సిక్కు మతం. సిక్కు మతానికి సంబంధించినటువంటి గురువులు బోధించడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటది. సో ఇక్కడ ఈ సిక్కు మతానికి సంబంధించి కుల భావన గాని జాతి వివక్షత అనేటువంటివి ఇక్కడ ఈ మతానికి సంబంధించి ఆటంకంగా ఉండకూడదు అని చెప్పేసి ఈ మతానికి సంబంధించి ఇలాంటి వాటికి జాతి అలాగే దీనితో పాటు జాతి వివక్ష గాని కుల వివక్ష, జాతి వివక్షత అంటే రేసిజం వివక్షత, అలాగే దీంతో పాటు కాస్ట్ కులానికి సంబంధించినటువంటి కుల వివక్షత, ఇగో ఇలాంటి వాటికి ఈ మతంలో తావులేదు అని చెప్పేసి సిక్కు మతాన్ని ప్రబోధించినటువంటి వారు వివరించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. గురునానక్ గారు మతాన్ని స్టార్ట్ చేసిన తర్వాత, సిక్కు మతం అనేది ప్రారంభించిన తర్వాత ఈ గురునానక్ గారు ఏం చేసిర్రు అని అంటే చాలా మంది హిందూ అలాగే ముస్లిమ్స్ కి సంబంధించినటువంటి వారిని తన శిష్యులుగా చేసుకోవడం జరిగినది. హిందూ ముస్లిం మతాల నుంచి వచ్చినటువంటి వారిని చాలా మందిని తన శిష్యులుగా చేసుకోవడం జరిగినది.